హాయ్ అండి. ఈరోజు ఎంతో ఆరోగ్యకరమైన రాజ్మా కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా పొయ్యి వెలిగించి బాణలి పెట్టి అందులోకి 1 స్పూను ఆయిల్ వేసుకోవాలండి. ఆ ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అందులోకి మనము ముందుగా తరిగి పెట్టుకుంటాం కదండి, టమాటా, ఉల్లిగడ్డ, కొత్తిమీర, మరి అల్లము, పచ్చిమిర్చి ఇవన్నీ తరిగి పెట్టుకుంటాం కదా. ముందుగా అల్లం వేసి కాస్త వేగనివ్వాలి. అందులోకి పచ్చిమిర్చి వేయాలండి. అవి అల్లం కాస్త వేగిన తర్వాత పచ్చిమిర్చి వేయాలి. ఆ పచ్చిమిర్చి కూడా కాస్త వేగిన తర్వాత అందులోకి ఉల్లిగడ్డ, టమాటా 2 వేసి కాస్త బాగా కలపాలి. అలా కాసేపు కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. మగ్గిపోయిందండి, అది కాస్త మగ్గిపోయింది, కాస్త మెత్తబడ్డాయి. కాస్త పసుపు, అలాగే అందులోకి ఉప్పు, ఎండుమిరప్పొడి ఈ 3 వేసి మరొకసారి బాగా కలపాలండి. అందులోకి కొంచెము గరం మసాలా కూడా వేసుకోవాలి. గరం మసాలా, మరి టమాటా కెచప్ అది కూడా కాస్త వేసి కొద్దిగా నీళ్లు వేసి ఓసారి బాగా కలిపి మూత పెట్టి ఉంచాలండి. ఇది జొన్న రొట్టెలోకి, చపాతీలోకి చాలా బాగుంటుందండి ఈ రాజ్మా కర్రీ. ఇలా చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. మగ్గిపోయిందండి, అది కాస్త మగ్గింది. మగ్గినప్పుడు మనము నానబెట్టుకొని ఒక 2-3 గంటల పాటు నానబెట్టుకొని అది 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకుంటాం కదండి. అందులో సగము మిక్సీకి వేసుకొని పెట్టుకోవాలి, మిగతా సగం అట్లే పెట్టుకోవాలి. సగం మిక్సీకి వేసుకున్నది దాంట్లో వేసి, అలాగే రాజ్మా కూడా వేసి మరొకసారి బాగా కలపాలండి. తర్వాత మూత పెట్టేసేయాలి. మరి కాసేపు ఒక 2-3 నిమిషాలు అలా మూత పెట్టి ఉంచాలండి. 2-3 నిమిషాల తర్వాత చూస్తే అది రెడీ అయిపోయి ఉంటుందండి. కాస్త దగ్గర పడే వరకు ఉండనివ్వాలి అంతే. దానిపైన కొత్తిమీరని చల్లుకోవాలి. అలాగే కాస్త కసూరి మేతి అండి, దీంట్లో కసూరి మేతి వేసుకుంటే స్మెల్ బాగుంటుందండి, మంచి స్మెల్, టేస్ట్ వస్తుంది బాగా. కసూరి మేతి కూడా వేసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన ఈ వంటను మీరు చేసుకొని చూడండి. ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే మీరు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.